ఆహా నుంచి ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పేరే బాలుగాని టాకీస్. శివకుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 4వ తేదీన నేరుగా ఆహా ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. కొన్ని రోజులుగా ఆహా వారు ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ ఎలాంటి హడావిడి లేకుండా చాలా నిదానంగా మొదలవుతుంది. థియేటర్లో వృద్ధుడు చనిపోయే వరకు కథలో వేగం కనిపించదు. థియేటర్లో వృద్ధుడు చనిపోయిన తర్వాతనే కథ పుంజుకుంటుంది. ఒకవైపున విలన్ పోలీస్ ఆఫీసర్, వృద్ధుడి మనవడు, మరోవైపున తనని బ్లాక్మెయిల్ చేసే యువతి, తాను పెళ్లాడబోయే శశి మధ్యలో హీరో నలిగిపోయే పరిస్థితి ఆడియన్స్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే ఈ ముడిని దర్శకుడు ఎక్కువసేపు ఉంచలేదు. చాలా తేలికగా విప్పేస్తూ ఆ తర్వాత సన్నివేశాలను పరిగెత్తించాడు. చకచక ట్విస్టులు రివీల్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఆ సన్నివేశాలు తేలికగా ఉండడంతో తేలిపోయినట్టుగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్కి కనెక్ట్ కాకపోవచ్చు. ప్రతినాయకుడిగా రఘు కుంచే పాత్రను, పోలీస్ ఆఫీసర్ పాత్రను, శశి పాత్రను, వృద్ధుడి మానవుడి పాత్రను ఇంకాస్త బెటర్గా మలిచినట్టయితే బాగుండేదని అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. లవ్, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు ఎక్కడా కనిపించవు. టైటిల్ను బట్టి కామెడీ ఉంటుందనే అనిపిస్తుంది. కామెడీ వైపు నుంచి చేసిన ప్రయత్నం ఫలించలేదనే చెప్పాలి. గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్పై సరైన కసరత్తు చేయకపోవడం వలన ఇది ఒక సాదాసీదా సినిమాగా మిగిలిపోయిందని చెప్పాలి.